నమస్తే అండి, వెల్కమ్ టు యూట్యూబ్ బడి. భాషా చరిత్రలో ద్రావిడ భాషల గురించి మనం క్లాసెస్ అనేది నడుస్తూ ఉన్నాయి. ద్రావిడ భాషల్లో ఉత్తర ద్రావిడ భాషలు అయిపోయి మధ్య ద్రావిడ భాషల గురించి చెప్పాను. దక్షిణ ద్రావిడ భాషల్లో తమిళం గురించి చెప్పి గత క్లాసులో అక్కడ కాపాను. ఆ తర్వాత వచ్చే భాష మలయాళ భాష. దక్షిణ ద్రావిడ భాషలో ఎక్కువగా నాగరిక భాష అయినటువంటి దక్షిణ ద్రావిడ భాషలో మలయాళము, తమిళము, కన్నడము ఈ మూడు భాషలు చాలా ముఖ్యమైనవి, ఎక్కువ బిట్లు వస్తూ ఉంటాయి. మరి మిగతా భాషల గురించి కూడా తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే మలయాళ భాష. దక్షిణ ద్రావిడ భాషలో మలయాళ భాష అనేది, ఆ మలయాళం అనేది పేరు ఎలా వచ్చింది, ఆ మలయాళ భాషలో ఉన్నటువంటి ఈ శాసనాలు ఎప్పటి నుండి లభించాయి, అలాగే చరిత్ర, సాహిత్య చరిత్ర అనేది ఎప్పటి నుండి మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే మలయాళంలో ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలు, అలాగే ఆధునిక ఈ మలయాళ భాషపై వచ్చినటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు, ఇవన్నీ కూడా మనం ఇందులో చర్చించుకుంటాం. ఇందులో గ్యారంటీగా మనం యూజ్ చేసే నెట్లో కానివ్వండి, డిఎల్లో, జేఏలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదైనా సరే ఒక బిట్ అనేది ఎక్కువగా, అంటే ద్రావిడ భాషల నుంచి కనీసం ఒక 2 బిట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ కుటుంబం నుంచి వస్తుంది అనేది మనం చెప్పలేము. కాబట్టి ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందువల్ల దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి, ఒకసారి వాయిస్తో క్లారిటీగా ఆలకించండి. మీకు ఉచితంగా మీకు ఈ కంటెంట్ అనేది లభిస్తూ ఉంటుంది. ఎటువంటి యాప్లు అనేవి, ఎటువంటి క్లాసులు అనేవి డబ్బులు కట్టి మనం చెప్పట్లేదు, అన్నీ ఉచితం. అందువల్ల మీ సపోర్ట్ అందించండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అవకాశం ఉంటే మీ మిత్రులకు షేర్ చేయండి, లేదంటే క్లాస్ ఆలకించండి. ఇక పూర్తిగా క్లాసులోకి వెళ్తే మలయాళ భాష. మలయాళం అనగానే మనకి అధికంగా శబరిమల అనేది మనకి గుర్తొస్తూ ఉంటుంది. స్వామిమాలలు ఎక్కువగా మనకి పేర్లు. కాబట్టి ఏదైనా సరే మలయాళం అనే మల అనేది మనకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సరే, మలయాళం అనే దాని గురించి మాట్లాడుకోముందే దీనికి పర్యాయ పదాలుగా మలబారి మనకి ఇక్కడ పట్టుపురుగుల గురించి చెప్పేటప్పుడు మలబరి మొక్క అనేది మనకి కనబడుతూ ఉంటుంది. దానికి దీనికి సంబంధం ఉందా లేదా చూద్దాం తర్వాత. మలబారి మలయాళంకే మలబారి అనే ప్రతి భాష కూడా పర్యాయ పదం. ఆంధ్రము, తెలుగు, తెనుగు ఇలాగ ఎలా ఉన్నాయో ప్రతి భాష కూడా ఉంటాయి. మలబారి ఇవి చెప్పుకున్న తర్వాత మలయాళం అని చూసుకుందాం. అయితే మలబారి అంటే ఏమిటి? మలబారి అంటే మల అంటే కొండల వరుస అని, మలబారి అంటే కొండల వరుస అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మలబారి అంటే కొండల వరుస. మరి మలయాళం అంటే కొండ దేశం. మలై అంటే కొండ, మలయాళం అంటే కొండ దేశం. మరి మలయాళం అంటే కొండ ప్రాంతంలో మాట్లాడే భాష అనే అర్థంలో దీన్ని మలయాళం అంటే ఏంటంటే కొండ ప్రాంతాల్లో మనకి మొత్తం చూసుకోండి. శబరిమల వెళ్ళే వాళ్ళు స్వామిలు చాలామంది వాళ్ళు దగ్గరలో వెళ్ళేటప్పుడు కొండలు ఎక్కుతూ ఉంటారు. కొండలు అన్ని కొండ ప్రాంతాల్లో, కొండ మధ్యలో కనబడుతూ ఉంటుంది. మొత్తం అన్ని కొండలే. శబరిమలే దీనికంటూ ప్రత్యేకంగా ఒక కథనం ఉంటుంది ఆ సముద్ర తీర ప్రాంతంలో. తర్వాత పురాణ కథల్లోకి వెళ్తుంది. మలయాళం అంటే కొండ దేశము, మలయాళం అంటే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి, కొండ ప్రాంతంలో మాట్లాడే భాషని మలయాళ భాష అని పేర్కొంటారు. మరి ఇది ఏ ప్రాంతం అంటే మనకి తెలుసు, ఇది తెలిసిన పదమే, కేరళ ప్రాంతంలో ఈ భాషను మాట్లాడుతూ ఉంటారు. మలయాళ భాష కేవలం కేరళ అంటే ఆ కేరళ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే వలస వెళ్ళిపోయినటువంటి ఆయా ప్రాంతాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేరళ. మరి ఎన్ని కోట్లు అంటే సుమారుగా 2 కోట్ల మంది సుమారుగా. మరి ఎక్కడితో ఆగిపోయిందంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. సంఖ్య అనేది ప్రామాణికం కాదు. ఈ సంఖ్య అనేది ఒక అవగాహనతో మాత్రమే చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎంతమంది అని చెప్పలేరు. కాబట్టి 2 కోట్లను గుర్తుంచుకోండి. ఇది అవసరం లేదు మనకి, కానీ గుర్తుంచుకోవాల్సింది. సుమారుగా 2 కోట్ల అంచనా ప్రకారము. ఇవి మలయాళంలో ప్రారంభ మనకి బిట్స్. ఇంకా చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మలయాళంలో నడుస్తూ ఉంటుంది, దయచేసి స్కిప్ చేయకండి. మలయాళ భాషలో శాసనాలు ఎప్పటి నుండి లభిస్తున్నాయి అనేది తెలుసుకుంటే, మలయాళ భాషలో శాసనాలు అనేవి 9వ శతాబ్దం, క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి శాసనాలు లభిస్తున్నాయి మలయాళ భాషలోను. అలాగే మలయాళ భాషలో సాహిత్యం అనేది 12వ శతాబ్దం నుండి లభిస్తున్నది.
9వ శతాబ్దం నుండి శాసనాలు లభిస్తున్నాయి. 12వ శతాబ్దం నుండి సాహిత్యం అనేది లభిస్తూ ఉంది. 13వ శతాబ్దంలో గ్రంథం కనబడుతూ ఉంది, మొట్టమొదటి గ్రంథము. సాహిత్యం ఇక్కడ మనకి ఛాయలు అనేవి కనబడుతూ ఉంటాయి 12వ శతాబ్దంలో, 9వ శతాబ్దంలో శాసనాలు. అయితే గ్రంథం మాత్రం కనబడేది మొట్టమొదటి గ్రంథము 13వ శతాబ్దం. మలయాళంలో మొట్టమొదటి గ్రంథము ఏ శతాబ్దం నుండి కనబడుతుంది అంటే 13వ శతాబ్దం నుండి మొదటి గ్రంథము ఏదంటే రామకథాపొట్టిం. రామకథాపొట్టిం మలయాళ భాషలో మొదటి గ్రంథముగా దేనిని పేర్కొంటారు అంటే రామకథాపొట్టిం. దీనిని రామచరిత్ర అని అంటారు. రామచరిత్ర అనే పేరు గల కలిగినటువంటి రామకథాపొట్టిం అనేది మలయాళ భాషలో వచ్చినటువంటి మొదటి గ్రంథము. అది ఎప్పుడంటే 13వ శతాబ్దం. అలాగే మలయాళ భాషలో వచ్చినటువంటి మొదటి ప్రామాణిక వ్యాకరణ గ్రంథము ఏదంటే మలయాళ భాషలో ప్రామాణిక వ్యాకరణ గ్రంథము 14వ శతాబ్దంలో వచ్చింది. 14వ శతాబ్దంలో వచ్చినటువంటి మలయాళ భాషలో ప్రామాణిక వ్యాకరణ గ్రంథము లీలాతిలకము. లీలాతిలకం అనేది ప్రామాణిక గ్రంథంగా చూసుకుంటారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనవి. ఏవైతే అండర్లైన్ గీస్తున్నామో టేబుల్లో వేస్తున్నామో అవి చాలా ముఖ్యమైనవి. రామకథాపొట్టిం అనేది మొదటి గ్రంథము, ప్రామాణిక వ్యాకరణ గ్రంథము లీలాతిలకం. లీలాతిలకం. అలాగే 15వ శతాబ్దం చెరుల్లేరి నంబూదిరి రాసినటువంటి కృష్ణగాథ అనేది ప్రముఖమైన గ్రంథము. కృష్ణగాథ చూసుకొని చెరుల్లేరి నంబూదిరి కృష్ణగాథ. అలాగే 17వ శతాబ్దంలో తుంజత్తు రామానుజ ఎలుత్తచ్చన్ గుర్తుంచుకోండి. ఎలుత్తచ్చన్ గుర్తుంచుకోండి. ఎలుత్తచ్చన్ రాసినటువంటి గ్రంథాలు ఈ మలయాళ భాషలో చాలా గొప్పవి, ప్రత్యేకమైనవి. ఆధ్యాత్మిక రామాయణం ఎలుత్తచ్చన్ ఆధ్యాత్మిక రామాయణం 3 టచ్ చేసాడైన రామాయణము, భాగవతము, మహాభారతము 3 కూడా ఆధ్యాత్మిక రామాయణము ఎలుత్తచ్చన్. అలాగే భాగవత పురాణము ఎలుత్తచ్చన్, అలాగే మహాభారతము ఎలుత్తచ్చన్. ఈ 3 కూడా కనబడతాయి. రామాయణము, భాగవతము, మహాభారతము. అయితే రామాయణం ఏదంటే ఆధ్యాత్మిక రామాయణం గుర్తుంచుకోండి. ఎలుత్తచ్చన్ తుంజత్తు రామానుజ ఎలుత్తచ్చన్. ఇక మనకి ఇక్కడ 1887లో టిఎం అప్పనేడు జ్ఞాడి గుర్తుంచుకోండి. 1887లోని టిఎం అప్పనేడు జ్ఞాడి రాసినటువంటి కొందలత అనేది మలయాళ భాషలో వచ్చిన మొదటి నవల. మలయాళ భాషలో వచ్చిన మొదటి నవల ఏది అంటే కొందలత. మలయాళ భాషలో వచ్చిన మొదటి నవలాకర్త ఎవరంటే అప్పనేడు జ్ఞాడి. టిఎం అప్పనేడు జ్ఞాడి నవలాకర్త. నవల పేరు కొందలత. మరి ఇక్కడ మలయాళ భాషలో ప్రముఖమైన కవుల గురించి ఇక్కడ పేర్కోవడం జరిగింది. కుమారన్ ఆశన్, శంకర్ కురూప్, కుర్టి శరత్, కేశవన్ నాయర్, ఉల్లూర్ పరమేశ్వరి అయ్యర్. మరి ఈ పేర్లు ఎందుకంటే మనకు గుర్తించేటప్పుడు మలయాళ భాషలో చెందినటువంటి కవులు గుర్తించండి అని ఇచ్చేటప్పుడు మనం ఏవైతే ముఖ్యమైన చెప్పున్నామో అవే మాత్రమే ఇస్తారు. ఎందుకంటే మన భాషలో అయితే ఇంకేవైనా ఇవ్వచ్చు. వేరే భాష వాళ్ళు ఇచ్చేటప్పుడు ప్రముఖమైన మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువలన ప్రముఖమైన మాత్రమే మనం పేర్కోవడం జరుగుతుంది. అలాగే గ్రంథాలు, ఆ తర్వాత మనకి వ్యాకరణ గ్రంథము, ఆ తర్వాత మనకి నవల, ఇవన్నీ చూసుకోవాలి. ఇంకొక ప్రామాణికమైనటువంటి ఎక్కువగా వస్తున్న బిట్టు ఏమిటంటే మణిప్రవాళ శైలి మనం గుర్తుంచుకోవాలండి. మణిప్రవాళ శైలి అధికంగా ఉన్నటువంటి భాష ఏది? మణిప్రవాళ శైలి అధికంగా ఉన్నటువంటి భాష ఏది అంటే మలయాళ భాష. మలయాళ భాషలో మణిప్రవాళం అధికంగా కనబడుతూ ఉంటుంది. మణిప్రవాళం అంటే ఆ స్వదేశీ భాష మరియు సంస్కృతము ప్లస్ సంస్కృతం. మరి స్వదేశీ భాష ఏది ఇక్కడ? మలయాళం.
మలయాళము ప్లస్ సంస్కృతము రెండు కలగలిసినటువంటి భాష ఇది. మలయాళంలో అధికంగా సంస్కృత భాషా పదాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇప్పుడు తెలుగులోని ఆంగ్ల పదాలు అధికంగా ఎలా కనబడుతూ ఉంటున్నాయో మలయాళ భాషలో అధికంగా సంస్కృత భాషా పదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంస్కృత భాషా పదాలు తెలుగు, కన్నడము, తమిళము భాషా పదాల కన్నా మలయాళంలో అత్యంత ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా. అందువలన దీని మలయాళము ప్లస్ సంస్కృతము అంటే మణిప్రవాళ శైలి అంటే స్వదేశీ భాష ప్లస్ మరియు ఆర్య భాష అయినటువంటి సంస్కృత భాష, ఈ రెండు కలిపితే మణిప్రవాళ శైలి. ఈ మణిప్రవాళ శైలి అధికంగా ఉన్నటువంటి భాష ఏది అంటే మలయాళ మలయాళ భాషలో సంస్కృత భాష కలగలిసినటువంటి భాష ఉంటుంది కాబట్టి మణిప్రవాళము అధికంగా ఉంటుంది. ఇది బిట్టు. అయితే ఈ మలయాళం అనేది ఏ భాష నుండి విడిపోయింది అనేది మనకి వస్తూ ఉంటుంది. మరి మలయాళం అనేది ఏ భాష నుండి వస్తుందంటే మలయాళం అనేది తమిళ భాష నుండి మలయాళం అనేది విడిపోయి ప్రత్యేకమైన భాషగా ఏర్పడింది. మరి ఒకప్పుడు ఏంటంటే మలయాళము తమిళము కలగలిపి ఒకే దాంట్లో మరి ప్రాంతాల బట్టి కొంచెం తేడా రావడం వల్ల ఆ ప్రదేశాలు బట్టి ఈ మలయాళ భాష అనేది తమిళ భాష నుండి పూర్తిగా విడిపోయి ప్రత్యేకమైన భాషగా ఏర్పడింది. మరి ఈ మలయాళ భాష తమిళ భాష నుండి ఎప్పుడు విడిపోయి స్వతంత్రంగా ఏర్పడిందంటే ఏ శతాబ్దంలో అంటే సుమారుగా 9వ శతాబ్దంలో. అందువలన మనకి 9వ శతాబ్దంలో శాసనాలు గుర్తుంచుకోండి. శాసనాలు అనేవి ఎప్పుడంటే కనబడుతున్నాయంటే 9వ శతాబ్దం నుండి. ఈ 9వ శతాబ్దం నుండే క్రీస్తు శకమేనండి, పూర్వం కాదు. క్రీస్తు శకము 9వ శతాబ్దం నుండి తమిళ భాష నుండి మలయాళ భాష అనేది పూర్తిగా విడిపోయి ప్రత్యేకమైన స్వతంత్ర భాషగా ఏర్పడింది. కాబట్టి తమిళము మలయాళము కొంచెం దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని పదాలు వాడుక ఆ భాష కూడా. సరే, ఇప్పటివరకు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు ఇంకా అధికమైనటువంటి బిట్లు వస్తాయి. సహనంతో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. మలయాళ భాషలో మాండలికాలు వ్యవహారిక భేదాలు చూసుకుంటే వ్యవహారిక భేదాలు అనేవి మలయాళంలో 5 కనబడుతూ ఉంటాయి. వ్యవహారిక భేదాలు మాట్లాడేటప్పుడు వచ్చినటువంటి చిన్న తారతమ్యాలు, చిన్న మార్పులు, చిన్న ధ్వనిలో మార్పులు ఇవి కనబడుతూ ఉంటాయి మన తెలుగు భాషలాగే. వ్యవహారిక భేదాలు అనేది 5 రకాలుగా కనబడుతూ ఉంటాయి. 5 రకాలుగా నంబూద్రి, అలాగే నాయర్, మోప్ల, పొలయ, నస్రాని వ్యవహారిక భేదాలు అండి. 5 రకాల కనబడుతుంటాయి వ్యవహారిక భేదాలు మలయాళ భాషలో. నంబూద్రి, నాయర్, మోప్ల, పొలయ, నస్రాని గుర్తుంచుకోండి మిత్రులరా. ఇక మలయాళ భాషలో మాండలిక భేదాల గురించి పి ఫ్రెడరిక్ మలయాళ భాషలో మాండలికాల భేదాల గురించి పి ఫ్రెడరిక్ గారు 4 రకాల మాండలిక భేదాలు పేర్కొన్నారు. పి ఫ్రెడరిక్ గారు గుర్తుంచుకోండి. పి ఫ్రెడరిక్. 1 బ్రాహ్మణ మాండలికము, నాయర్ మాండలికము, శూద్ర మాండలికము, అస్పృశ్య మాండలికము. ఒక విధంగా ఇవి ఒక జాతి అలాగే కుల మాండలికాలుగా మనం గుర్తుంచుకోవచ్చు. బ్రాహ్మణ మాండలికము, నాయర్ మాండలికము, శూద్ర మాండలికము, అస్పృశ్య మాండలికము, ఇలా 4 రకాలైనటువంటి మాండలికాలు ఈ మలయాళ భాషలో ఉన్నాయి. అలాగే వ్యవహారిక భేదాలు అయితే నంబూద్రి, నాయర్, మోప్ల, పొలయ, నస్రాని ఇలాగా మనకి ఈ విభాగాలుగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ మలయాళ భాషలో ఈ మలయాళ భాషపై వచ్చినటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు చివరగా మనం చర్చించుకుంటాం. అది చాలా ముఖ్యమైనవి. అవి కూడా కంప్లీట్గా చూసండి. ఇప్పటి వరకు ఒక లైక్ కనుక చేయకపోతే దయచేసి ఒక లైక్. మలయాళ భాషపై వచ్చిన భాషా శాస్త్ర గ్రంథాలు, మలయాళ భాషపై వచ్చినటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు చూసుకుందాం. చాలా ముఖ్యమైనవి. 1851 హెచ్ గుండర్డ్ 1851 హెచ్ గుండర్డ్ రాసినటువంటి మలయాళం భాషా వ్యాకరణము. సింపుల్గా మనం చూసుకోండి. మలయాళ భాష వ్యాకరణము హెచ్ గుండర్డ్ మలయాళ భాషా వ్యాకరణము. ఇతనే మళ్ళీ 1872లో
మలయాళం ఇంగ్లీష్ డిక్షనరీ గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ డిక్షనరీ, మలయాళం ఇంగ్లీష్ డిక్షనరీ. మలయాళ భాషా వ్యాకరణము హెచ్ గొండర్డు. అలాగే మలయాళము ఇంగ్లీష్ డిక్షనరీ కూడా హెచ్ గొండర్డ్. అలాగే 1936లో ఎల్వి రామస్వామి, ఈయన మనకు చెప్పాము మొదట్లో దక్షిణ ద్రావిడ భాషల గురించి చెప్పేటప్పుడు. ఎల్వి రామస్వామి ది ఎవల్యూషన్ ఆఫ్ మలయాళం మార్ఫాలజీ. రామస్వామి గుర్తుంచుకోండి, ఎల్వి రామస్వామి ఎవల్యూషన్, ది ఎవల్యూషన్ ఆఫ్ మలయాళం మార్ఫాలజీ. అలాగే 1953లో ఏ చంద్రశేఖర్ గారు ఎవల్యూషన్ ఆఫ్ మలయాళం. ఇక్కడ రామస్వామి ది ఎవల్యూషన్ ఆఫ్ మలయాళం మార్ఫాలజీ, ఇది ఎక్స్ట్రా వచ్చింది మార్ఫాలజీ. ఇక్కడ చంద్రశేఖర్ గారు ఎవల్యూషన్ ఆఫ్ మలయాళము, కేవలం సింపుల్గా మనం చూసుకుంటే ఎవల్యూషన్ ఆఫ్ మలయాళం అంతే. ది ఎవల్యూషన్ ఆఫ్ మలయాళం మార్ఫాలజీ రామస్వామి అయితే చంద్రశేఖర్ ఎవల్యూషన్ ఆఫ్ మలయాళం. గుర్తుంచుకోవాలి తేడా. 1973లో సంవత్సరం మనకి గుర్తున్న లేకపోయినా పేరు గుర్తుంచుకోవాలి, వ్యక్తి గుర్తుంచుకోవాలి. విఆర్ ప్రబోధచంద్రన్ మలయాళం ఏ లింగ్విస్టిక్ డిస్క్రిప్షన్ గుర్తుంచుకుంది. డిస్క్రిప్షన్ ప్రబోధచంద్రన్ మలయాళ భాష. అయితే ఒకేసారి ఏవి రావు, ఒక పేపర్ మీద రాసుకొని మళ్ళీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మనం గుర్తుంచుకోగలం. ఒకసారి ఖాళీగా ఉండేటప్పుడల్లా జస్ట్ అలా చూస్తే మనం గుర్తుంచుకుంటాం. ప్రబోధచంద్రన్ మలయాళం ఏ లింగ్విస్టిక్ డిస్క్రిప్షన్. 1990 రాజశేఖరన్ నాయర్ యాక్చువల్లీ వెర్బ్స్ ఇన్ మలయాళం. వెర్బ్స్ గుర్తుంచుకోండి, వెర్బ్స్. రాజశేఖరన్ నాయర్ వెర్బ్స్, ఆ పదం గుర్తుంచుకొని సరిపోద్ది, మిగతా మనం గుర్తుపెట్టవచ్చు. ఒక్కొక్కటి ప్రతిదీ కంఠస్థం పెట్టవలసిన అవసరం లేదు. కొన్ని పదాలు ఆ వ్యక్తులకి రచనలకి లింక్ పెట్టుకొని 2-3 సార్లు చూస్తే ఆ పదం చూసిన వెంటనే, ఆ రచన చూసిన వెంటనే టక్కన మనకి రచయిత, కర్త అనేది మనకి గుర్తొచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇది మలయాళంలో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు. ఆ తర్వాత కన్నడ భాష, ఆ తర్వాత మిగతా భాషలు కూడా చెబుతూ ఉంటాను. మీ ప్రోత్సాహం కామెంట్ పెట్టండి, తప్పకుండా చెబుతాను. అలాగే ప్రతి క్లాస్కి ఒక లైక్ అనేది ఇలా టిక్ అని కొట్టండి. వెంటనే మీ ముందు మరొక క్లాస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.